7వది గర్భవాసం అయిపోయింది. 8వది ఆడపిల్ల పుట్టింది అన్నయ్య, మగపిల్లలు కాదన్నయ్య. అన్నయ్య వదిలి అన్నయ్య, ఇది ఆడపిల్ల అన్నయ్య, ఇంటికి ఆడపడుచు అన్నయ్య, నీకు మేనకోడలు అన్నయ్య, నువ్వు మన్నం చేయాలన్నయ్య. మేనకోడలంటే కుమార్తె కంటే ఎక్కువ అండి, మేనకోడలంటే కూతురు కంటే ఎక్కువ. అసలు నన్ను అడిగితే అసలు మేనకోడలు మామయ్య ఇంటికి వస్తాడే, అమ్మ మామయ్య వచ్చాడు అంటే ఎంత ఆనందం ఆ అమ్మాయికి. మామయ్యకి అసలు పెట్టు, మామయ్యకి పచ్చడి, మామయ్యకి స్వీట్ ఇవ్వు, మామయ్యకి అది ఇవ్వు, ఎంత ఆనందపడిపోతావు. మా మామయ్య వచ్చాడంటే, మేనమామ వచ్చాడంటే. అది అమ్మ అనే పదం 2 పెదాలు తగులుకుంటాయండి. బాగా తోడండి. నాన్న అంటే తగులుకోవు, అమ్మ అంటేనే 2 పెదాలు తగులుకుంటాయి, మామ అంటే 2 పెదాలు తగులుకుంటాయి, ఇంకేదన్నా తగులుకోవండి. అందుకే అమ్మ లాంటి వ్యక్తి జగత్తులో మళ్ళీ అసలు మొత్తం కలిపితే, ఈ జగత్తంతా కలిపితే పరావర్తారిక అమ్మతనము. అమ్మ లాంటి వ్యక్తి ఈ జగత్తులో లేరు. అమ్మ లాంటి వ్యక్తి మళ్ళీ నీకు దొరకరు. ఒక్కసారి అమ్మగారికి పోగొట్టుకున్నామంటే ఇక నీకు దొరకరండి. ప్రపంచంలో ఏ వస్తువైనా దొరుకుతుంది, కోటైనా దొరుకుతుంది, కృష్ణుడైనా దొరుకుతాడు, కానీ అమ్మ దొరకాలంటే మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. కృష్ణుడే దొరికినప్పుడు కృష్ణుడే నీకు అమ్మాయిపోతాడు. అందుకోసం ఉన్నప్పుడు అమ్మ నాన్న చూసుకునే అదృష్టం ఎవరికో కొంతమందికి ఉంటుంది. ఉన్నవాళ్ళైతే రోజు నమస్కారం చేసుకోండి. అమ్మా నాన్నంటే కృష్ణుడే, అది గుర్తుపెట్టుకోవాలండి. అమ్మా నాన్న వేరు కాదు. పుండరీకాక్షుడు ఎలా చేశాడండి? పుండరీకాక్షుడు మహావ్యసనపరుడు. అమ్మా నాన్నే దైవంగా చేశాడు. చంద్రభాగా నదీ తీరంలో ఈ మధ్య పాండురంగ దగ్గరికి వెళ్ళొచ్చాను నేను. పుండరీకాక్షుడు ఆ చంద్రభాగా నదిలో అమ్మా నాన్న పెట్టుకొని సేవ చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. పుండరీకాక్షుడు కృష్ణ అంటే ప్రయత్నించుకుంటున్నాడు. ఏ కృష్ణ కరుణాసుందో వీరభద్రో జగత్పతి అంటే వచ్చేసాడు. కృష్ణుడు వచ్చేస్తే ఏమయ్యా పుండరీకాక్ష పిలిచిన కార్యక్రమం ఏంటి? వచ్చేసానన్నాడు. పుండరీకాక్షుడు అక్కడ బొమ్మేస్తున్నాడంటే చక్కగా పాడురంగండి చెయ్యిలా పెట్టి ఎన్నున్నాడు కృష్ణుడు. ఆగవయ్యా కాసేపు, నువ్వు వస్తే నాకేంటి అన్నాడు. పిలిచావు కదయ్యా, వచ్చాదయ్యా, ఏంటి చెప్పవయ్యా అన్నాడు. మాతాపితృల సేవ చేసుకుంటున్నా, నీకంటే నా మాతాపితృల సేవ ఎక్కువ అన్నాడు. అరే నేనే వస్తే నీ మాతాపితృల సేవ అంటావేంటనయ్యా అన్నాడు. ఆగవయ్యా కాసేపు అన్నాడు. మళ్ళీ నాకు సకల ధర్మమూర్తిని, అన్ని ధర్మములు తెలిసిన వాడిని, మాతాపితృల సేవే నీ సేవ కదా నువ్వు చెప్పింది స్వామి కృష్ణ. ఈ సేవ నేను ఎవరు సేవ చేసుకుంటున్నాను? మా అమ్మ నాన్న ఉన్నారా ఇక్కడ? నీ ఉండబట్టే మా అమ్మ నాన్న ఉన్నారు. నీకు సేవ చేస్తున్నాను కృష్ణ. మా అమ్మ నాన్న కాదు నేను చేసేది. నువ్వు ఉండబట్టే వీళ్ళు బ్రతికున్నారంటే నీకే సేవ చేస్తున్నా. నువ్వు ఆత్మరూపం ఉండబట్టే నీ కాళ్ళు ఉడుకున్నానయ్యా కృష్ణ. మళ్ళీ అక్కడ వద్ద ఎందుకు ఇక్కడే ఉడుకున్నారు అని నీకు చాలా జ్ఞానం వచ్చేసిందిరా. అయితే సరేలేమో నా కాళ్ళు కాలిపోతున్నాయి. ఈ నదిలో చంద్రబాగా నదిలో ఇసుకలో మట్ట మధ్య ఎంత కూడా పిలిచావు, ఏం చేస్తారా కాళ్ళు కాలిపోతాయి అన్నాడు. వాటి పాదాలు కదండి స్వామి. 7 మండల వాటి పాదాలు ఎలా ఉంటాయండి? అరికాళ్ళు, నాగలి, అమృత బాండం ఇవన్నీ ఉంటాయి. బాణము ఇవన్నీ ఉంటాయి. అటువంటి పాదాలు కాలిపోతుంటే 2 రాళ్ళు తీసివేశాడంట ఆయన చూడకుండానే. ఆ రాళ్ళ మీద నిలబడుకోవాయా అన్నాడంట. భక్తుడు భగవంతుడు శాసిస్తూ ఉన్నాడండి. భగవంతుని అంటే భగవంతుడు ప్రేమకు ఎలా లొంగిపోతాడో చూసుకోండి. అంటే మన తల్లిదండ్రులు కూడా ప్రేమకు ఎంత లొంగిపోతారండి. నువ్వేం పెట్టినా కూడా వాళ్ళు ఆనందించరండి. అమ్మ అన్నం తిన్నావా, నాన్నగారు అన్నం తిన్నావా అని రాత్రి అడుగు. ఫోన్ చేసరికి ఎక్కడున్నా కూడా నా కొడుకు ఎంత డ్యూటీలో ఉన్నా కూడా, నా కుమార్తె ఎంత డ్యూటీలో ఉన్నా కూడా, అమెరికాలో ఉన్నా కూడా 2 నిమిషాలు ఆ డ్యూటీ ఆపేసి అమ్మ అన్నం తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, ఆరోగ్యం బాగుందా, నేను త్వరలో వస్తానమ్మా మీకోసం అను. అమ్మ పొంగిపోయి పొద్దున్నే లేచి పక్కన ఇంటికి పోయి మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా, రోజు ఫోను డ్యూటీలో ఉన్నా కూడా అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, తొందరలో వచ్చేస్తానంటుంది మా అమ్మాయి. నాకు కూతురు పుట్టినందుకు నేను ఎంత ధన్యురాలు అని ఎంత ఆనందపడుతుంది. ప్రేమ అదే కృష్ణుడు ఇచ్చే ప్రేమ. అందుకోసం కృష్ణ ప్రేమ అంటే రాధాకృష్ణ ప్రేమ అంటే, రాధాదేవి ప్రేమ అంటే సామాన్యమైన ప్రేమ కాబట్టి ఆ కృష్ణ ప్రేమే రాధాదేవి. రాధాదేవి పట్టుకుంటే మనకు ప్రేమ వస్తుంది. రాధ అంటే ప్రేమ అండి. ఇక్కడ మళ్ళీ రాధా కృష్ణుడు ఎంతమంది లేదు. కృష్ణుడే రాధాదేవిగా వస్తాడు, కాసేపు ఆడుకుంటాడు, కాసేపు మళ్ళీ లోనేసుకుంటాడు. అందుకే రాధాకృష్ణుల ప్రేమ. సరే ఈ విధంగా అన్నయ్య ఈ పసిపిల్లని నువ్వు ఆడదానిని చంపాడని అపఖ్యాతి నువ్వు పట్టుకోవు. అది కూడా అన్న మీద ఎంత ప్రేమో చూడు అన్నయ్య. సరిపోతుంది కానీ ఈ అపఖ్యాతి నువ్వు పట్టుకోవద్దన్నయ్య అని చెప్తుందండి.
అందుకని మన చెల్లెలు ఇంట్లో ఉంటే అన్నయ్యని, అన్నయ్య ఈ మంచి పని చేయాలన్నయ్య, ఈ చెడ్డ పని చేయాలన్నయ్య, నీ అపఖ్యాతి ఉంటే నేను మరాయించలేనయ్య అంటుందండి. చెల్లెలు అంటే చెల్లె. సరే ఈ పిల్లనైనా బ్రతకని అన్నయ్య, చంపవుతా అన్నయ్య అని ఏడుస్తూ వేడుకుందండి దేవకి. ఆ యొక్క దేవకి మాత వేడుకుంటే అప్పుడు అంటున్నాడు, అన్నయ్య కొడుకులు పుడితే వాళ్ళని నిన్ను చంపేస్తారని వాళ్ళని అందరినీ చంపేశావన్నయ్య, కానీ ఇది ఆడపిల్ల అన్నయ్య, నాకు కూతురు దక్కిందని నేను అనుకోనన్నయ్య, నా అన్నయ్య నాకు పుత్రికా దానం చేశాడని చెప్పుకొని బ్రతుకుతానన్నయ్య, ఈ పిల్లలు వదిలే అన్నయ్య అని ప్రాధేయపడిందండి. పుత్రులని బ్రతుకులు శత్రుందని వింటిగాన సమయం పదకం పుత్రులకి నొసనైతిని పుత్రీదానము చేసి పుణ్యముగనవే. అన్నయ్య నాకు ఈ పుత్రిక దానం చేశాడని లోకమంతా చెప్పుకొని నీ గొప్ప పేరు తెచ్చుకుంటానన్నయ్య, చెప్పనయ్య వదిలే అన్నయ్య అని ప్రతిమలాడిందండి. ప్రతిమలాడితే కంసుడు మహా ఉగ్రంగా చూశాడంట. సోదర సాయి చూసి అటు తిట్టి ఇటు తిట్టి నానా మాటలు తిట్టాడంట. అంతే కదండి, ప్రేమ ఎట్టపోయిందో కంసుడు ప్రేమ ఏమైపోయిందో. అందుకే చెల్లెలు ఒక 10 లక్షలు ఇచ్చామనుకో, ఏదో కష్టాల్లో ఉండి లేకపోయిందనుకో, నిజంగా నా చెల్లెలు నిజమైనగా పాపం ఏదో కష్టాల్లో ఉండి డబ్బులు పోగొట్టుకునిందంట మా బావగారు, పోనీనే 10 లక్షలు పోతే నా దగ్గర ఇంకా 10 కోట్లు ఉందని అనుకున్నాడు అనుకో, వాడు ధన్యాలు. లేకపోతే నీ 10 లక్షలు ఏమోతే నాకెందుకో, నువ్వు ఎలా పోతే నాకెందుకో, నాకు 10 లక్షలు కావాల్సింది అన్నాడు అనుకో, ఓడేమన్నా అయిపోతాడండి. అదే కంసుడు చేసే పని. అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరికే కంసుడు వచ్చాడు చెల్లెల్ని ఇలా అన్నాడు అనేది కాదు, మనం ఇంట్లో తెలుసుకోమంటున్నాడు. నీవు కూడా కంసుడు కావద్దు, నీవు దేవకి లాంటి, అంటే దేవకి మనస్తత్వం ఎలా ఉందో అలాంటి మనస్తత్వం సంపాదించుకొని మనకి చెప్తున్నాడు, స్త్రీకైనా పురుషుడికైనా. అది దేవకి కంసుడు యొక్క సంవాదం. అంటే అప్పుడు కంసుడు ఆ చిన్నపిల్ల కాళ్ళు పట్టుకొని లాగేశాడంటే, లాగేసి గిర్ర 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 తిప్పి పండగేసుకుంటాడు. కొడితే అవి ఏమన్నా పండగేసి కొడితే పండగలు కొడుతుందా? మహాశక్తి మహామాయాదేవి లలితా పట్టాభారిక సామాన్యురాలు. ఆయన ఏమన్నా 7 కొండల మీద ఆయన ఉంటే ఇందరి కిలాద్రి పర్వతం మీద ఉన్న దుర్గామాత. అందుకే 7 కొండల మీద నా తండ్రి ఉన్నాడు, నాకు భయపెట్టింది అను అంటే చెప్పాడు కృష్ణుడు, నేను నీ తండ్రిని, నువ్వు భయపెట్టి 7 కొండల మీద నేను ఉన్నాను. మా మేనత్వం ఏదైనా కష్టం వస్తే ఎక్కడ ఇంద్ర కిలాద్రి పర్వతం మీద కృష్ణా నది ఒడ్డునున్నాయా, నాకేంటి భయం. కాశీలో మా మామ ఉన్నాడు, అవసరమైతే గంగా నది ప్రవహిస్తుంది, మా మామ దగ్గరికి పోతా. అవసరమైతే మా పెద్ద బావ గారు ఉన్నారు వినాయకుడు, ఆయన దగ్గరికి పోతా. అన్నిటికీ పెద్ద బావ, అన్నిటికీ చిన్న బావ ఉన్నాడు, అస్త్ర శస్త్రాలు కలిగిన వాడు, దేవతలకి గురువు పలగిలో ఉన్నాడు. నాకేంటే ఇంతమంది ఉంటే నన్ను రక్షించడానికి ఎంతమంది ఉన్నారు, అది కృష్ణుడు చెప్పింది. కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి భగవద్గీతలో, తల్లి తండ్రి గురువు దైవము తాతయు తెలుసుకున్న తగిన వాడిని కూడా నేనే అంటున్నాను. ఇంకెవరి గురించి తెలుసుకుంటాను, ఎవరి గురించి తెలుసుకొని ప్రయోజనం ఏంటి నీకు? కనుక నా గురించి తెలుసుకో, నేనే నీకు బంధువుని, నీకు ఆ రక్షకుడు నేనే, నీ బంధువు నేనే. మనందరికీ బంధువు అయినప్పుడేనండి. ఇక్కడ అన్ని బాంధవ్యాలు తెగిపోయేది, అందరూ బంధువులే ఇక్కడ, కానీ అన్ని తెగిపోతా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కరు తెగకపోతే చేసుకొని వెళ్ళిపోతాం. లాస్ట్ లో ఆయన అక్కడే ఉన్నాడు పాపం. ఎవరంటే ఆ యొక్క పరమేశ్వరుడు మన కోసం ఎక్కడ ఉంటాడు, ఎక్కడ అందరూ తీసుకుపోయి అక్కడ పడేస్తారు. పడేస్తే అందరూ ఏడ్చి ఒకవైపు వెనక తిరగకుండా, వెనక తిరిగి కూడా మళ్ళీ వెనక తిరిగితే వాడు పట్టుకుంటాడు. మళ్ళీ ఎవరు వెనక తిరగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. వెనక తిరిగి ఎవరు పట్టుకుంటాడా? అయిపోయింది శరీరం, అది మట్టిలో కలిసిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా మట్టిలో అయింది, దాని గురించి భయపడతాం. ఆయన ఒక్కడే ఉన్నాడు, శివుడు అక్కడ ఉంది. అదే అందరూ వదిలేసినా నేను ఉంటాలేనా, నీకు భయం లేదు అని చెప్పి ఆయన దగ్గర తెలుసుకుంటాడండి. ఆ శివతత్వం అయినా ఏ తత్వం అయినా ఆ పరమాత్మ తత్వమే, అది తెలుసుకుంటే చాలు మనం, అది చెప్తూ ఉన్నాడు. సరే కంసుడు ఆ పిల్లడు అలా పోతే పైకి ఎగిరిపోయింది అమ్మవారు. పైకి ఎగిరిపోయి 8 చేతులు దుర్గాగా తయారైంది. శంకు చక్ర గదా హస్త డాలు కత్తితో తయారైపోయిందండి. ఒక కాలు మీద ఒక కాలు వేసుకోవడం అమ్మవారు బాగా గుర్తుపెట్టుకుంది. అందుకే పెద్దవాడ కనక దుర్గమ్మ ఎలా కూర్చోదు, ఒక ఎడమ కాలు కింద పెట్టి
కుడి కాలు ఆ కాలు తీసుకొని ఇలా కూర్చోనంటే రామచంద్రుడు ఎలా కూర్చున్నాడో అరణ్యవాసం చేసినప్పుడు అలా కూర్చోనుంది. చేతిలో ఏమి ఆయుధంగా బాగా గుర్తుపెట్టుకోండి. దుర్గామాతలా కూర్చొని ఉందండి. అలా కూర్చొని ఆకాశ మార్గంలో ఉంది. కంసుడు చూసి నెబ్బరిపోయాడు. ఈ పిల్ల ఇంకా కింద పడితే పైకి వెళ్ళిపోయింది. ఉగ్ర రూపంలో ఆనందంగా వెలిగిపోతుంది. అసలు ఎవరు రాయమనుకున్నాడు కంసుడు. చూస్తూ ఆ దివ్యమైన రథం మీద ఉంటే అక్కడికి నారాయణుడు వచ్చాడన్న కృష్ణ పరమాత్మ మళ్ళీ వచ్చి ఆమెకి 14 నామాలు ఇచ్చాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. పద్దాకలు ఇదే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అది మనసుకి ఎక్కితే చాలు, ఒక్క లీల చాలు కృష్ణుడు ఎక్కితే మనల్ని ఉద్ధరించేస్తుంది. 100 లీలలు చదివే బదులు ఒక్క లీల మనసుకి ఎక్కిందనుకో నేను ఉద్ధరించేస్తుందంటే ఈ జన్మని పాపమైపోతుంది. నారాయణుడు ఆ సమయంలో రథారూఢుడైన అమ్మవారికి 14 నామాలు ఇచ్చాడు. చెల్లెలికి ఏమనిచ్చాడు? దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్య, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక 14 నామాలు ఇస్తున్నాను నీకు. ఎక్కడెక్కడ దేశంలో ఉన్నా, అంటే దేశం అంటే ఈ దేశం అది ఎక్కడ ఉన్నా కూడా ఈ 14 నామాలు పలికిన వాడిని నీవు రక్షణ చేస్తావు అని హరాపట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాడు. రక్షణ చేస్తావనేసాడు అంటే సంతకం చేసి వెళ్ళిపోయాడు. చేయాల్సిందే అని చేయాల్సిన అమ్మవారు మహాప్రసాదం అన్నగారని చెప్పి అన్నగారికి నమస్కారం చేసుకునింది. నాకు 14 నామాలు ఇచ్చావా, అందులో నీ నామమే నాతో కృష్ణ నారాయణి. బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణ నారాయణి 2 నామాలు కూడా ఇచ్చిపోయాడు. నీకు ఎన్నో నేను కొన్ని నమస్కారాలు చేసుకుంటానా, నీ పాదాలు కడింది. కృష్ణుడు గోలోకానికి వెళ్ళిపోయాడు. గోకులానికి ఏమవాడికి వెళ్ళి అంతర్ధానమై వెళ్ళిపోతూ ఒక్క మాట వెళ్ళిపోయిందండి. ఓరి కంస, నిన్ను చంపేవాడు పుట్టే ఉన్నాడురా, నువ్వు చనిపోవడం ఖాయం అని చెప్పేసి వెళ్ళిపోయిందని అమ్మవారు తెప్పనివై పురింపురిని దేవకి బిడ్డల చిన్ని గుర్రలము చంపితే ఇంకైనను ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నువ్వెంక నిస్సరే ఇదియు పేరనే నా సరసం గణించి నిన్ను చంపిన వీరుడొక్క సతం సత్కృతి నుండెడు వాడు దుర్మతి. ఓరి కంస, నా సరస్సు అంటే నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు నా వైపు, వాడు ఆయన పుట్టి నిన్ను చంపడం ఖాయం. అందువల్ల నీవు చనిపోవటం అందులో అనుమానం లేదని అమ్మవారు కంసుడిని శపథం చేసేసి వెళ్ళిపోయిందంటే పోతూ ఎక్కడ పుట్టాడో చెప్పకుండా వెళ్ళిపోయింది అమ్మవారు. అది చిత్రం. ఎక్కడ ఉన్నాడో చెప్పా, పక్కనే గోకులంలో ఉన్నాడండి. భగవంతుడు ఇక్కడే ఉంటాడు. మనం భాగవతం చెప్పుకుంటే ఇక్కడే ఉంటాడు. మనకు తెలుసా? మనకు తెలియదు. అందుకే భాగవతం చెప్పుకుంటుంటే ఎవ్వరూ ఉండవసరం లేదండి, ఎవ్వరూ రానవసరం. సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు సుఖ బ్రహ్మ వచ్చి నారదుడు వచ్చి కూర్చుంటాడు. వాళ్ళిద్దరు కూడా లేకపోతే సాక్షాత్తు రుక్మిణీ దేవి దగ్గర పెట్టుకొని కృష్ణుడు వచ్చి కూర్చుంటాడ. అబ్బా, చిన్ని కృష్ణుడే భాగవతం చెప్తున్నాడయా, ఆ నీళ్ళు ఎవరున్నా రుక్మిణి ఎవరు లేరు, చాలా పనుల్లో ఉన్నాడు, నారదుడు వీళ్ళందరూ మన ఇద్దరు పోయి కూర్చున్నారు అంటాడు. అందుకే 2 పేర్లు వేయాలి భాగవతం చెప్పేటప్పుడు. 2 వేయాలి. ఒకటి రుక్మిణీదేవి, ఒకటి కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళిద్దరు రాకపోతే నారదుడు సుఖ బ్రహ్మ వచ్చి కూర్చుంటారు. భాగవతం ఎక్కడ చెప్తూ ఉంటే అక్కడ వస్తారండి. అందుకోసమే భాగవతం ఒకరి కోసం కాదు, మన కోసం మనం రోజు చదువుకోవాల్సిందే, మనం రోజు వినవలసిందే. భాగవతం వింటే మనకు జ్ఞానం వస్తుంది. భాగవతాన్ని గర్భిణీ స్త్రీగా ఉంటే కృష్ణుడు పుడతాడండి. ఇందులో అనుమానమే లేదు మీకు. కృష్ణుడు లాంటి వాడు పుడతాడు. ఇక మీ ఇల్లు సందడే అంటారు. అచ్చం కృష్ణులాగే ఉన్నారు, నీకు అన్ని కృష్ణుడి పనులే చేస్తున్నావు అంటారు. అటు కృష్ణుడు పుడతాడు, లేకపోతే దుర్గా మాత పుట్టిందండి. దుర్గా అంటే మహాశక్తి, మాయాశక్తి మీలో ఉంటుంది. ఎందుకంటే ఆనందం ఏంటండి. అందుకోసం భాగవతం తప్పకుండా వినాలి. సైంటిస్టులు కూడా చెప్పారు ఈ మధ్యకాలంలో, స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ లేడీగా ఉన్నప్పుడు ఏ దృష్టి దేని మీద పడుతుందో ఆ ఫోటో కెమెరా వచ్చే రివర్స్ వచ్చి జెరాక్స్ లాగా ఆ వాళ్ళ బేబీ ఆకర్షించుకుంటాడు. చూసారండి, ఓల్డే చెప్పారు. అందుకోసమే ఆ రోజు అభిమన్యుడు పుట్టే ముందు అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా పోవాలో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే అంతలేకే ఆ మహాతల్లి అయిన ఎవరంటే ఆమె
పూరి జగన్నాథ బలవంతుల సుభద్రామాత నిద్రకు వచ్చిందంట. కృష్ణుడు రాలేదండి, లోనే ఉన్నాడు. సుభద్రలో కృష్ణుడు ఎక్కడ ఉన్నాడండి? ఆత్మరూపంలో ఉన్నాడు. వస్తే నిద్ర పోయినట్టు ఆమె నిద్ర పోయించాడట. అందుకోసమే లోన ఆయన ఇంటూ ఉన్నాడు, అభిమన్యుడు పిండం ఇంటూ ఉన్నాడ. ఓహో, సుభద్ర నిద్రపోతుందిలే, ఇప్పుడు లేపలేదు కానీ పొయ్యేది చెప్పాడు పద్మవ్యూహానికి. వచ్చేది చెప్పబోతుంటే కృష్ణుడు లోనుండి నిద్రావస్థలో పెట్టాడు ఆమె. వచ్చేది చెప్తే అభిమన్యుడు వచ్చాడంటే యుద్ధం అయిపోతుంది, ఇంకా రాక్షస సమాజం చాలా మిగిలిపోతుంది. అందుకోసం కృష్ణ మాయ ఎలా ఉందండి, అందుకోసం అందరూ ఆపేసి వెళ్ళిపోయాడు. అందుకే అభిమన్యుడు దాంట్లో వెళ్ళిపోయాడు. అందుకోసమే నువ్వు ఏదైతే వింటావో అదే ఈ గర్భంలో జలాంశు లాగా వెళ్ళిపోతుంది. కనుక కృష్ణ లీలలో వినండి, మంచి మాటలు అటువంటి వినాలి. గర్భవతిగా స్త్రీగా ఉన్నప్పుడు 9 నెలలు తర్వాత ఏదైనా వినొచ్చు. ఈ విధంగా ఆ తల్లి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కంసుడికి మహా భయం వేసిందండి. మామూలు భయం వేయాల కంసుడికి. ఓహో, నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి ఉన్నాడన్నమాట. అంటే ఈ పిల్ల కాదన్నమాట, ఎక్కడో పుట్టి ఉన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇందాక 8వ గర్భం చంపుతానని చెప్తే కంసుడు నమ్మాడు. ఇప్పుడు కంసుడు ఏమంటున్నాడు? ఓహో, ఈ 8వ గర్భం కాదు నన్ను చంపేది, ఈ అమ్మాయి చెప్పుకుంది ఎక్కడో పుట్టినాడంట. దేవకి గర్భవాసం కాదు. అయ్యో, దేవకి గర్భవాసం ఇంతమందిని సంహరించాలి అన్యాయం కానీ మనసు వాళ్ళు అనుకుంటున్నాడు అని దేవకి వసుదేవుని పిలిచి ఏం చెప్తున్నాడో తెలుసా? బాబా, నేనా చంపినది? ఈ 6 మంది పిల్లల్ని నేను చంపానా? నేను చంపుంటే ఈ చిన్నపిల్ల బట్టకేసి కొడితే పైకి వెళ్ళి మహాశక్తి అయిపోయి నిన్ను చంపేవాడు వేరే చోట పుడతాడని చెప్పి అందరూ కారణమైపోయింది. నేను చంపానా బావా? చెప్పుకోవా? ఇదంతా నేను చేస్తున్నాను బావా? చెప్పుకోవా? నువ్వే అంటున్నాడు. ఇందాక దాకా మాట మాట్లాడాడు, అవసరమైతే ఈ మాట కూడా మాట్లాడతాడు. ఎలాగైనా మాట్లాడతాడండి. మళ్ళీ చెల్లెలు 10 లక్షలు చూసిందనుకో, చాలా మంచిదాన్ని వచ్చేలేమా, నువ్వు మాట నిలబెట్టుకున్నావంట. అన్నయ్య, నాకు 20 కోట్లు వచ్చింది లాటరీలో, నీకంటే 10 కోట్లు ఇచ్చాడు భగవంతుడు, రెండేం చేయమంటావు? రోజు గౌరీ మఠం పోయి మా అన్నయ్య ఇలా బాధపెడుతున్నాడంటే 20 కోట్లు ఇచ్చాడు కృష్ణుడు లాటరీ కట్టమని. ఆ కృష్ణుడు ఒక 10 కోట్లు ఇచ్చేశాను, ఒక 10 కోట్లు నా దగ్గర పెట్టుకున్నాను. ఆశ్చర్యపడి ఆ 10 కోట్లు నాకే ఉందమ్మాయి అన్నాడు. నీకు ఇచ్చేది నీ పొందండి. చూసారండి, అలా ఉండే మాటలు. ఇటు మాట్లాడవచ్చు, అటు మాట్లాడవచ్చు. ఈరోజు డబ్బు వచ్చింది కాబట్టి మళ్ళీ కంసుడు ఆనందమైపోతున్నాడు. అందుకోసం వాళ్ళిద్దరినీ జైల్లో నుంచి విడుదల చేసేసాడు. నా తప్పు లేదన్నయ్య, బావగారు మీ ఇద్దరు తప్పు లేదు, మీ ఇద్దరు హాయిగా బ్రతకండి అని కంసుడు విడుదల చేసేసాడండి. విడుదల చేసినంత మాత్రాన ఈయన ఊరుకోల వసుదేవుడు నమ్మడు. అంత ఈజీగా కంసుడిని ఎందుకు నమ్ముతాడండి? రాక్షసుడు నమ్ముతాడా? ఆయన నమ్మకుండా ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోతానే నారదుడు వచ్చాడండి. ఇప్పుడు వచ్చాడు నారదుడు. ఇందాక వచ్చిన కథ వేరు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు నారదుడు. అయ్యా, నువ్వు బాగానే ఉంది, అందరినీ చంపేశారనుకున్నావు, అసలు విషయం నేను చెప్తాను రా అన్నాడు. చెప్తానని చెప్పి ఈ వసుదేవ గర్భంలో దేవకి గర్భంలో పుట్టింది ఎవరో తెలుసా నీకు అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. 8వ గర్భం కాదురా పిచ్చి కంస, 8వ గర్భంలో పుట్టినవాడు ఆ నారాయణుడే. ఆ నారాయణుడు పుడితే ఈ దుర్గామాత అక్కడ యశోద గర్భంలో పుట్టింది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ వసుదేవుడు తీసుకుపోయి అక్కడ పడబెట్టాడు. నిన్ను చంపేవాడు భూతంలో ఉన్నాడు అని చెప్పేశాడండి. నాకు ఏమైనా చెప్పచ్చండి ఇంత మాట? చెప్పేశాడు. చెప్పేసి నువ్వు పూర్వజన్మంలో కారణేమనే రాక్షసుడివి, నీ స్టోరీ కాబట్టి చెప్తాయి అన్నాడండి. పూర్వజన్మంలో నీవు కారణేమనే రాక్షసుడివి. ఈ 6 మంది పిల్లలు కూడా నీ గర్భవాసంలో పుట్టారు. నీ గర్భవాసంలో పుట్టే వీళ్ళందరూ ముందే వెళ్ళిపోయి ధ్యానం చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నారు. నీవు ఇంకా భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలి. వచ్చేసి నాన్నగారు మేము బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నారంటే వీడేమైనా వర్ణించాడంటే, అరే నాకంటే మీరే ముందు భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నారా, కనుక నీవు నా చేతిలోనే వచ్చే జన్మలో చనిపోతున్నా అని శాపం చేశాడండి. అదిరా బాబు, నీ కొడుకులేరా వీళ్ళు, మళ్ళీ నీ గర్భవాసన పుట్టారా, నీ చేతిలోనే నీ శాపం వల్ల ఇప్పుడు చనిపోయారనడానికి వాడు మహాభారత నా కొడుకులే నేను చదువుకున్నాను అని ఆశ్చర్యపోయాడు. ఎలా ఉంటుందో కృష్ణమాయ. కాలనేమి అంటే కాలము, నేమి అంటే ఇరుసు. కాలము తిరుగుతూ ఉంటది, దేని పట్టుకొని తిరుగుతూ ఉంటది. ఇరుసును పట్టుకొని బండి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇరుసు లేక
లేకపోతే బండి చక్రం తిరుగుద్దా? తిరగదు. అందుకే కాలనేమి. కాలనేమి అంటే కాలాన్ని ఆపేయాలనుకున్నాడు ఈ కంసుడు. ఈ కాలం అంటే ఏంటి? కంసుడికి 8వ గర్భంలో పుట్టే ఆ యొక్క పరమాత్ముడి చేతిలో ఇతనికి మరణం ఉంది. ఈ మరణం లేకుండా నేను ఉండాలనుకుంటాడు కంసుడు. అది ఈ కాలాన్ని ఆపేయాలనుకుంటాడు. మరణం లేకుండా చూడాలని నేనే దేవుడు అంటాడు కంసుడు. అందుకోసం కంసుడు ఇంత పని చేస్తున్నాడండి. నేమి అంటే ఇరుసు. భగవంతుడు కాలానికి జ్ఞానం చెప్పేవాడు. భగవంతుడినే ఆపేయాలనుకుంటున్నాడు. భగవంతుడినే సంహరించాలనుకుంటున్నాడు. ఈ కాలం అనేవాడు అంటే నేమి. ఈ నేమి సంహరించాలని బండి చక్రం అనుకుంటుంది. ఈ బండి చక్రం తిరగాలంటే ఆ నేమి కావాలి, ఆ ఇరుసు కావాలి. ఇది తెలుసుకోలేక కంసుడు నేను ఆయన చంపేస్తాను అని వెంటబడి తిరుగుతున్నాడు. ఇప్పుడు కంసుడికి జ్ఞానం వచ్చేసిందండి. ఓహో, గోకులంలో పుట్టి ఉన్నాడా, ఈ వసుదేవుడు గర్భాన పుట్టాడా అని మహా ఉగ్రుడైపోయాడు. ఇప్పుడు కంసుడు ఉగ్రుడైపోయి ఎక్కడో అక్కడ పిలిచాడండి. పిలిచి దేవకి వసుదేవుని చెరసాల్లో పడేయండి, మా తండ్రి గారైన ఉగ్రసేనుని చెరసాల్లో పడేయండి, ఎవరు ఇక్కడ ఉండేదానికి లేదు, గోకులానికి వెళ్ళండి, అక్కడ రాక్షస సంహారం చేయండి, మీరు అక్కడికి వెళ్ళి గోకులంలో ఉన్న అందరినీ సంహరించేయండి అని ఆర్డర్ పాస్ చేశాడండి. చాలా చిత్రంగా ఉంది కదండి. అసలు నారదుడు రావడం ఏంటి, ఎన్ని పాస్ చేయడం ఏంటి, చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అందుకే నారదుడు వస్తే జ్ఞానం వచ్చినట్టే. కంసుడికి ఇప్పుడు తెలిసిపోయింది, ఓహో అక్కడ పెరుగుతున్నాడు అనమాట. ఈ దేవకి గర్భంలో వీళ్ళు సంహరించడానికి మాత్రాన్ని ఇప్పుడు లాభం లేదు, అసలు వాడిని పట్టుకొని సంహరించాలి. అందుకోసం జైల్లో పడేశారు మళ్ళీ వీళ్ళిద్దరిని. అందుకోసమే మళ్ళీ కృష్ణుడు 11 సంవత్సరాల వయసు వచ్చిన వాడు తర్వాత వచ్చి కారాగారం నుంచి విడుదల చేసుకోబోతాడండి. చూసండి, 11 సంవత్సరాలు జైల్లో ఉన్నారు మళ్ళా కృష్ణుడు పుట్టిన తర్వాత. సామాన్య విషయం కాదు. నారదుడు చెప్పిన దానికి ఇంత స్టోరీ జరిగింది. ఎందుకంటే మళ్ళీ దుష్ట సంహారం జరగాలి. అందుకోసం మొత్తాన్ని పిలిచాడు ఇప్పుడు కంసుడు. ఎవరిని? పోతన, అగాసుర, బకాసుర, శకటాసుర, వృత్తాసుర, చాలా మంది పిలిచాడు. పిలిచేసి నాకు భయంగా ఉంది, నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టున్నాడంట, అది కూడా గోకులంలో ఉన్నాడంట, మీరందరూ నా స్నేహితులు, మీకు నన్ను రక్షించే బాధ్యత మీది అని వీళ్ళందరినీ పిలిచి పోతనకి ఒక పని అప్పచెప్పాడండి. పోతనలో పైన చూడడానికి బాగా ఆ పోతనకి మొట్టమొదట ఒక పని అప్పచెప్పాడు. ఏం పని? నీవు పిల్లల్ని సంహరించడంలో నీకు చాకచక్యం కలిగిన వెళ్ళు. ఎక్కడ పిల్లలు పుట్టారో 5 నెలల పిల్లల కానించి 2 రోజుల పిల్లల కానించి 10 ఏళ్ల పిల్లల దాకా సంహరించేసి చెప్పేసింది పోతన. బయలుదేరి ఎంతో మంది పిల్లల్ని పోతన అగాయించి చేసింది. లాస్ట్ ఫైనల్లో ఆ గోకులానికి వెళ్ళిందండి. గోకులానికి వెళుతూ ఆ పోతన పైన ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటుందండి. వెళుతూ ఈ గోకులంలో చూసిందండి, బాలకృష్ణుడు వస్తూ ఉన్నాడండి, గోపిక వస్తూ ఉంది. మన మందిరానికి బాలకృష్ణుడు గోపిక వస్తూ ఉందండి. అంటే రాధాదేవి, అంటే కృష్ణుడు రాధాదేవి. సరే, పోతన ఆ యొక్క గోకులంలో ఉన్న కృష్ణుడిని ఆకాశ మార్గంలో చూసింది. వాసన కంటే చూడగలిగింది. ఆ పోతన మహామాయావి, కామరూపిణి, ఏ రూపమైనా మార్చుకోగలిగింది. పోతన చూసింది, ఓహో ఇక్కడ ఉన్నాడన్నమాట కంసురాజుని సంహరించేవాడిని. వెంటనే ఆమె కిందకి దిగి వెంటనే ఆమె డ్రెస్ మార్చుకుంది. ఆమె కామరూపిణి ఎలా అంటే మార్చుకుంటుంది. మంచి పట్టు చీర కట్టుకునింది, మల్లె పూలు పెట్టుకునింది, మంచి బంగారు ఆభరణాలు వేసుకునింది, మంచి జాతి చెట్లు కొట్టుకునింది. ఇక నడుస్తూ ఉంటే ఉయ్యారంగా ఎంత అందంగా నడుస్తుందో. గోకులంలో ఉన్న వాళ్ళందరూ పాపం అనుకున్నారు, వాళ్ళు ఏ అలంకరణ వాళ్ళు సాధారణంగా ఉంటారండి. వాళ్ళ ఆవులు, వాళ్ళ పశువులు అన్ని వాళ్ళకి ఆనందం. ఈమె నడిచొస్తుంటే లక్ష్మీదేవి మన గోకులానికి నడిచొస్తుంది అనుకున్నారండి వీళ్ళందరూ. ముఖ్యమే వేసుకొని ఆ అందాన్ని చూసి ఆ సుగంధాలు చూసి ఆశ్చర్యపోతున్నారంట. నేరుగా ఎవరితో మాట్లాడకుండా ఆ కృష్ణుడు ఎక్కడ ఉయ్యాల్లో ఊగుతున్నాడో
అక్కడికి వెళ్ళిపోయిందండి. నేరుగా వెళ్ళిపోయి ఆ కృష్ణుడు ఇలా చూసిందండి. చూస్తానే ఏమి అందగాడిగా నాయన, నిన్ను చూస్తుంటే నాకే ముందు వస్తుందరా, నేను చంపాలని వచ్చానురా, చంపని బుద్ధి కావడం లేదురా నీ అందాన్ని చూసి అని ఆశ్చర్యపడిపోతూ, కానీ తప్పదరా నేను చంపాల్సిందేను అని చెప్పి నా పాలు కొద్దిగా తాగితే చాలరా నీ అందం ఎలా వెళ్ళిపోతుందో చూద్దు కానీ అనిందంటండి. విషం పాలు పెట్టుకొని వచ్చింది పోతాను. వెంటనే కృష్ణుడు అప్పుడే నిద్రలేస్తున్నట్టు 2 కాళ్ళు 2 చేతులు అలా విదిలించుకుంటూ, చిన్నపిల్లలు చూడండి బాగా మీరు బాగా ఆలోచించి ఎంతో పెద్ద పని చేసినట్టు కాళ్ళు చేతులు ఇలా వేస్తారు అనేసి ఒక్కసారి గుర్రు పెట్టి కళ్ళు ఆర్పి అమ్మసాయి ఇలా వస్తాడు. ఆర్పి మళ్ళీ కళ్ళు చూసుకుంటాడు. చిన్నపిల్లలు చాలా అందంగా ఉన్నారని చేసినప్పుడు మళ్ళీ వేస్తాడు. అమ్మ లేకపోతుంది అప్పుడు కానీ లేకుండా అమ్మసాయి చూసి ఎలా నవ్వుతాడు. అలా కృష్ణుడు ఏమీ తెలియని అమాయకుడిలాగా ఇలా కళ్ళు మూసి పూర్వసాయి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడండి. వెంటనే పూతన ఆ కృష్ణ పరమాత్మని చేతులకు తీసుకొని, రాధానాయన నా పాలుగాలు నీ అందమంతా ఏమైపోతుందో అని చెప్పి ఆ పూతన కృష్ణ పరమాత్మని ఈ యొక్క యథస్థానాన్ని తీసుకోపోయి ఆ పూతన పాలివ్వటం. అంతేకాదు ఆ స్తన్యాన్ని కూడా కృష్ణుడు నోట్లో పెట్టుకుందంట. పెట్టేసి తాగబోతుంటే ఎక్కడి నుంచో దేవకి యశోదాదేవి రోగిని చూశారంట. అక్కడ వంట పని చేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చారంట. అమ్మ 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 మా పిల్లవాడు వేరే వాళ్ళ స్తన్యం తీసుకోడు, నువ్వు పొరపాటు చేసుకున్నావు, నువ్వు మా పిల్లవాడు అక్కడ పెట్టంటే ఒప్పుకోల. వెంటనే పాలు ఇచ్చేస్తుంది, తొందరగా ఇచ్చేయాలని. ఆయన ఏమి సామాన్యంగా ఆ పోతన పాలు తాగినంటే తాగుతూ ఉన్నాడు. పట్టుకొని ఒక్కొక్క గుటక తాగుతుంటే గుడ్డుగా తాగుతున్నాడు. తాగుతుంటే పోతనంటుంది, ఒరే వదలరా బాబు, వదలరా బాబు, వదలరా బాబు, ఎంతో మందిని చూశారు కానీ నీలాంటి పిల్లవాడిని చూడలేదురా, వదలరా బాబు అంటుంది. పట్టుకుంటే వదలతాడు ఆ మనల్ని. ఆ వెంకటేశ్వరుడు వదులుతాడండి, వదలడు. అందుకే 7 కొండల మీదకు పోయి నా పాదాలు ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళు వాటేస్తున్నారని చెప్తున్నాడు స్వామి. అందుకే స్వామి ఎలా పెట్టున్నాడండి, ఎవడు నా పాదాలను ఆశ్రయిస్తాడో వాడికి నడుము వరకే సంసారాన్ని తీసుకోపోతారని పాపం ఇలా పెట్టుకొని ఉంటాడు స్వామి. ఇలా పెట్టుకొని చెయ్యి ఇలా వెనక పెట్టి ఇలా ఉంటాడు. బాగా చూడండి మీరు, 2 ఏళ్ళు ఇలా పెట్టుకొని ఉంటాడు నడుముకి. సన్నని నడు కదా, అందుకోసం పట్టుకుంటే వదలరా స్వామి. వదలరా అంటుంది పోతన, నేను పట్టుకుంటే వదలంటున్నాడు. వదలరా అంటుంది, ఏం పిల్లవాడు బాబు అంటుంది. లాగేస్తున్నాడు. ఒక్కొక్క పుట్టక వేస్తుంటే పోతనలో ఉన్న మొత్తం శక్తినంతా లాగేశారండి. లాగేసి పోతన అప్పటికే ప్రాణాలు వదిలేసిందండి. వదిలేసి గిరా 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 తిరుగుతూ ఆ ఉయ్యాల్లో నుంచి కామరూపిణి కదా బయటకు వచ్చి ఆ పొలాల్లో పడిపోయిందంట. పడిపోతే పోతన శరీరం 13 కిలోమీటర్లు ఉందండి. పోతన శరీరం పడిపోయింది. 13 కిలోమీటర్లు అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచి నారాపూడి కంటే దూరం, అంత దూరం పడిపోయింది. అంత శరీరం అయిపోయింది కామరూపిణి. ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి తెలుసా, పెద్ద పెద్ద నూతి బావులు ఉంటాయి, అలా కళ్ళు ఉన్నాయి. మొత్తం లాగేసింది కదా స్వామి, పూతంలో ఉన్న శక్తి అంతా లాగేసింది కదా, కళ్ళన్నీ లోనికి వెళ్ళిపోయినాయంట. ఆమె పిరుదులు పెద్ద పెద్ద దెబ్బలు ఉన్నట్టు ఉన్నాయంట. అంతేకాదు ఆ స్తన్యాలు పెద్ద పెద్ద కొండలు ఉన్నట్టు ఉన్నాయంట. ఇవన్నీ అలా ఉంటే యశోద రోగిని అమ్మో పిల్లవాడు ఏమైపోయాడని చెప్పి పరిగెత్తుకునే వస్తున్నారంట. ఈ పోతన ఎక్కడో పడిన అందరూ గోకులంలో పరిగెత్తుకుంటూ పోతే కృష్ణుడు ఎక్కడ కనిపిస్తాడండి, 13 కిలోమీటర్లు అంటే ఎక్కడున్నాడు, ఏ ఆకాశ మార్గం ఎంతున్నాడు ఎవడో తెలుసు. అక్కడ పడుకొని ఉన్నాడు అనుకోండి కృష్ణుడు. ఎక్కడో పోతన అప్పటికే పోతన సన్యాన్ని వదలేదంట, అలాగే పడుకొని ఉన్నాడు స్వామి. పట్టుకుంటే వదలడు. అందుకోసమే స్వామి గారి నువ్వు పట్టుకుంటే ఇంకా నీకు వదలడు. నువ్వు పట్టుకోవడంలే నన్ను, నేను 7 కొండల మీద ఉన్నా, నువ్వు పట్టుకోవడంలే. నువ్వు నా దగ్గరికి వచ్చిపోతున్నావు, నన్ను గట్టిగా వాటేసుకోవాలన్న పాదాలు. స్వామి నీవు తప్ప నాకు రక్షకుడు లేడు అని నువ్వు పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన గట్టిగా లేవదీసి సంక వేసుకుంటాడు స్వామి. సంక వేసుకుంటే నీకు వదలట్లేదు. అమ్మ
సంఖ్య వేసుకుందనుకో పిల్లవాడిని గట్టిగా వాటేసిందనుకో ఇంకా పడిపోతాడా? వాడికి భయం లేదు. అమ్మ సంఖ్యకితే పిల్లవాడికి ఎంత భయం లేదో మనం కూడా వెంకటేశ్వరుడు సంఖ్య ఎక్కామనుకో ఇంకా భయం లేదు. అందుకోసం గట్టిగా పట్టుకోవాలి. భగవంతుని ఆశామాషిగా పట్టుకోవద్దు. నీవే నాకు దిక్కు, ఇంకొకరు లేరు. మరి ఆ రోజు ద్రౌపది మాత అడిగిందా లేదు? అడిగిందా లేదా? ద్రోణాచార్యుడు రక్షిస్తాడు, ధృతరాష్ట్రుడు మా మామ రక్షిస్తాడు, 5 మంది భర్తలు బ్రహ్మది భీమ అర్జునుడు నకుల సహదేవుడు రక్షిస్తారు, గాంధారి రక్షిస్తుంది, భీష్ముడు రక్షిస్తాడని అందరినీ ప్రాధేయపడింది. రక్షణ రక్షణ అని ఎవ్వరు రక్షించాల. 5 మంది భర్తలున్నా కూడా రక్షించలేకపోయాడు. ధర్మానికి కొట్టుకుపోయారు. వెంటనే అమ్మవారి గుర్తొచ్చారంట. అసలు మీరందరినీ పుట్టించిన వాడు ఒకరున్నాడు, ఆయనే హే కృష్ణ కరుణా సింధు దీనబంధు గోపాల గోపికా గోవింద ఏ ద్వారకాధీశ్ అని ఒక్కసారి ప్యాకేస్తే వెంటనే ముద్రిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చి బంగారు చీరలు ఇచ్చేసాడంట. ఇప్పుడు ఎవరు రక్షించారండి? కృష్ణ పరమాత్ముడు రక్షిస్తాడు మనలందరినీ. అంతా స్టోరీ అయిపోయిన తర్వాత ఒకసారి ద్రౌపది మాత అడిగిందంట, అన్నయ్య అప్పుడు దాకా ఎందుకు రాలేదన్నయ్య? నేను ఒకసారి ప్యాకేస్తే వచ్చావా కానీ అప్పుడు దాకా నేను బాధపడుతున్నాను కదా అన్నయ్య, రావచ్చు కదా అన్నయ్య. అమ్మా నీకు నా మీద విశ్వాసం లేదమ్మా. నీ భర్తల మీద ఉంది, మీ మామ ధృతరాష్ట్రుడి మీద ఉంది, మీ తాత భీష్ముడి మీద ఉంది, మీ గురువైన ద్రోణాచార్యుడి మీద ఉంది. వీళ్ళందరూ రక్షిస్తామనుకున్నారు. ఎవరు రక్షించారండి? ఇప్పుడు నేను గుర్తొచ్చానమ్మా. అప్పుడు నీకు నన్ను రక్షించేవాడు ఆ నారాయణుడు ఒక్కడే అనుకున్నావు. అందుకే నన్ను గుర్తొస్తానే నేను రెడీగా ఉన్నానమ్మా. నేను ద్వారకలో ఉన్నాను అనుకుంటున్నావా? నీలోనే ఉన్నాను అని తెలుసుకోలేకపోయి వీళ్ళందరినీ రక్షించమంటున్నావు. మనకెవరూ రక్ష లేదండి. మనకెవరున్నారండి రక్ష? నారాయణుడు ఒక్కడే. మా మేనమామ రక్షిస్తాడు, మా అమ్మ రక్షిస్తుంది, మా నాన్న రక్షిస్తాడు. ఎవ్వరు రక్షించలేరండి. కష్టం వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రక్షిస్తాడు. కష్టం వచ్చినప్పుడు అందరూ పారిపోతాడు, సుఖం వచ్చినప్పుడు అందరూ వస్తారు. అందుకే చెరువులో నీళ్లు ఉన్నప్పుడు కంపాలన్నీ వస్తాయండి. చెరువులో నీళ్ళు లేనప్పుడు కంపాలన్నీ పొయ్యిలో పాడుకోండి. ఎడపోయి అనుకుంటాం, మళ్ళీ నీళ్లు వస్తానే కంపాలన్నీ వచ్చేస్తాయి. నీ దగ్గర ధనం ఉంటే అందరూ వస్తారు, ధనం లేకపోతే ఎవరు లేదు. కనుక మనకి ధనం ఎవరో ఆ కృష్ణుడే ధనము. అందుకోసం ఆ కృష్ణ పరమాత్మనే రక్షణగా పెట్టుకోవాలి. కనుక పోతన్ని ఈ రోజు తల్లిలాగా పాలించింది కాబట్టి, తల్లిలాగా వచ్చింది కాబట్టి, తల్లి ఎలా బిడ్డను పెట్టుకొని ఎలా పెట్టుకొని తల్లి ఇస్తుందో నిజంగానండి. స్త్రీ అంటే ఎంతో గొప్పతనం చూపిస్తున్నాడు భగవంతుడు. ప్రతి స్త్రీకి నేను నమస్కారం చేసుకుంటున్నాను, అమ్మే ప్రతి స్త్రీ అంటే. అలా ఇచ్చింది కాబట్టి పోతన్ని ఏ లోకానికి పోవాలో ఆ లోకానికి తీసుకెళ్లిపోయాడు. కృష్ణ పరమాత్ముడు మోక్షాన్ని ఇచ్చాడంట. తల్లిలాగా వచ్చింది కాబట్టి. చూడండి, రాక్షసులాగా వచ్చిన తల్లిలాగా పాలించింది కాబట్టి, అమ్మలాగా వచ్చింది కాబట్టి, ఈయన కొడుకులాగా చూసుకున్నాడు కాబట్టి ఆమె కూడా మోక్షం ఇచ్చాడు. ఇది పెద్ద స్టోరీ అండి. అందుకే ఆ పూతన శరీరాన్ని కట్ చేశారంట. 2 రోజులు పెట్టిందంట. కట్ చేశారు 13 కిలోమీటర్లు. 1000 మంది వచ్చి కట్ చేశారంట. కట్ చేసి ఒక పోగేసి నిప్పు పెడితే పూతన శరీరంలో నుంచి సుగంధాలు వెలువడినాయంట. కస్తూరి సుగంధాలు. ఎందుకంటే స్వామి పాలు తాగాడు కదా. ఎప్పుడు స్వామి పాలు తాగాడో, స్వామి శరీరం ఆమె మీద పడిందో ఆమె కూడా పవిత్రమైపోయింది. అందుకే కస్తూరి తిలకం లలాట పలికే. ఆయన శరీరం అంతా కస్తూరి వాసనతో వెదజల్లిపోతుంటాడు ఆ వెంకటేశ్వరుడు. అందుకే పూతన శరీరం కూడా కాలుతూ ఉంటే కస్తూరి సుగంధమైన వాసనలు వచ్చాయంట. ఇప్పుడు చెప్పండి, కృష్ణ పరమాత్ముడు ఎంత గొప్పవాడు. ఆయన శరీరం తాగినంత మాత్రం చేత పూతన కూడా మోక్షాన్ని పొందిందండి. అందుకోసం మనకి రక్షకుడు ఎవరో? కృష్ణ పరమాత్ముడే. కనుక మీరందరూ కూడా కృష్ణ పరమాత్ముని మర్చిపోవద్దు. ఏ పని చేస్తున్నా కూడా కృష్ణ పరమాత్ముని దగ్గర పెట్టుకోండి. ఒక అమ్మాయి చదువుకుంటుంది, తీసింది, కృష్ణ నేను ఐఐటి చదువు రావాలి, నాకు ఐఐటి సీట్ రావాలి, కరెక్ట్ పూర్లో చదువుతున్నాను అని నువ్వు చక్కగా చదివావనుకో, చక్కగా నీ కరెక్ట్ పూర్లో సీట్ వచ్చేస్తుంది. ఎందుకు? నువ్వు కష్టపడి చదివావు, ఆ పైన కృష్ణుడు పెట్టేశావు.
ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? నువ్వు కష్టపడి చదివావా లేదా? చదివావు, ఎగ్జామ్ రాసావు, ఆయన మీద ఈ భారం. ఏమీ లేకపోతే ఎలా చూసుకుంటాడండి? అందుకే నీ డ్యూటీ నువ్వు చేయి, ఆ పైన నా పైన నేను చూసుకుంటాను. అది భగవంతుడు చెప్పింది. అందుకంటే ఏం చెప్పాలి? భగవద్గీత అంతా అదే, ఇది కూడా అదే చెప్పింది భగవంతుడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే జయ రాధా కృష్ణ గోవింద की राधा श्याम गोविंद की वृंदावन गोविंद की मधुर गोविंद की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఒక్కసారి గోవింద అంటే చాలండి, 7 కొండల దిగి పరిగెత్తాలన్నాడు. అందుకే 7 కొండల మీదకి వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అంటే వెళ్ళేవాళ్ళం. అందుకే ఆ గోవిందుని ఒక్కసారి పిలిచినందుకు ద్రౌపది మాత పరిగెత్తుకోవచ్చాడని తల్లి. అటువంటి గోవిందుడికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ 7 కొండల వాడికి నమస్కారం, ఆ కృష్ణ పరమాత్ముడికి చేసుకోండి, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి, పశు పక్ష వృక్షాలను ప్రేమించండి. ఎక్కడ గోమాతలు ఉంటే అక్కడికి వెళ్ళండి, గోమాత సేవ చేయండి. మనకున్న దరిద్రం అంతా వదిలిపోతుంది. గోమాతకి గోమాత సేవ చేస్తే చాలండి. 33 కోట్ల దేవతలు ఉండాలి. గో పంచకం, గోమయం, గోవు పెరుగు, గోవు పాలు, గోవు నెయ్యి, పంచగవ్యాలు, ఇవన్నీ ఉంటేనే పంచగవ్యాలు. అటువంటిది పరమేశ్వరుడు అంతటోడు తీసుకుంటాడు ఆయన. గోమహిమ లేదే పంచగవ్యాలు లేదు. ఆవు పేడ పిసరంతానే వేస్తేనే పంచగమైపోతుంది పంచగవ్యాలు. అటువంటి గోమాతలో ప్రతి వస్తువు కూడా పనికొచ్చేది. అటువంటి గోమాతకి ఒక కరెంటు కొని పెడితే చాలు 33 కోట్ల దేవతలు అనుభవిస్తారండి. 40 రోజులు కానీ గోమాతకు ఒక గోమాతకు గడ్డి పెట్టగలిగితే, తిన్నంత గడ్డి నువ్వు పోయి అన్నం తింటే నీకే వరంగా ఉంటే అమలు చేస్తాడు ఈ గోమాత. గోమాతలో ఉన్న జై ముని మహారాజు గారికి, జై ముని మహారాజు గారికి. 80 సంవత్సరాల్లో మన ముని మహారాజు గారు ఈ మఠాన్ని ముందుకు నడుపుతున్నాడు. మీ అందరూ కూడా ఈ మఠాన్ని ముందుకు నడిపే బాధ్యత మందండి, మనది. కృష్ణ పరమాత్ముడి మఠం ఎవరిది కాదు, రాధాకృష్ణుడిది, ఆ సీతారాముడిది. అటువంటి మఠాన్ని మనం అందరం ముందుకు నడిపించాలి. అందుకేనండి భగవద్గీతలో పత్రం ఫలం పుష్పం తోయం యోగే భక్తా ప్రయచ్చతి. నాకు నీవేస్తావా? నువ్వేమైనా జీవితాన్ని ఇచ్చేవాడుగా? నాదే ఈ ధనమంతా. ప్రేమతో నాకు ఒక తులసి దళం పెట్టు, ఒక పువ్వు పెట్టు, ఒక పండు పెట్టు, ఏది లేకపోతే ఈ నీళ్లు తీసుకురావా ప్రేమతో అన్నాడు. కనుక ఈ మఠానికి మీ చేతనైన సహాయం చేయండి. ఎందుకంటే కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి ఒక్క 10 రూపాయలు ఇచ్చినా కృష్ణుడు ఆనందిస్తాడు. ఎందుకంటే నువ్వు కృష్ణార్పణ 10 రూపాయలు ఇచ్చారనుకో నీకు 100 రూపాయలు ఇస్తాడు కృష్ణుడు. కృష్ణుడు పేరు చెప్పేవాడు ఏదైనా కూడా, ఎక్కడైనా కూడా కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, శ్రీ మాత్రే నమః. అన్ని కృష్ణుడిని అర్పించండి. మీ అన్ని కృష్ణుడు చూసుకుంటాడు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరందరూ మీ యొక్క వస్తు రూపాన్ని కానీ ధన రూపాన్ని కానీ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకిస్తే మీరు కృష్ణుడికి ఇచ్చినంత ఆనందం. అందుకంటే ఏమన్నది, మనం ఏం పెద్ద ధనాన్ని రూపానికి అవసరం, ప్రేమతో ఇది ఇస్తే అది స్వీకరిస్తాడు అంతే. అంతకంటే ఏముందండి? మీరు రోజు కూడా మీ అమ్మా నాన్నగారికి నమస్కారం చేసుకోండి కృష్ణుడితో. ఎవరన్నా ప్రతి ఉంటే ఇంకా అదృష్టవంతులు, ఇద్దరు ఉంటే ఇంకా అదృష్టవంతులు. కనుక రాధాకృష్ణుడు మీ ఇంట్లో ఉందంటే గుర్తుపెట్టుకోండి. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై బృందావన రాధాకృష్ణుడికి, జై ముని మహారాజుకి, జై మహాభక్త బృందములకు, జై నారద మహర్షికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రేపు సాయంత్రం కృష్ణాష్టమి. రేపు ఇక్కడ మనకి కృష్ణాష్టమి రేపు చేసుకుంటున్నాం. ఇక్కడ
రేపు రాత్రికి కృష్ణుడు ఇక్కడ ఉద్భవిస్తాడు, మనకి చల్లని వాతావరణం ఇస్తాడు, కృష్ణ పరమాత్మలు ఇస్తాడు. మీరందరూ రేపు రాండి ఇక్కడికి. కృష్ణాష్టమి ఇల్లుంది, కృష్ణ ప్రసాదం నంద మహారాజు పెట్టారు మనకి అన్న ప్రసాదం. ఎందుకంటే కృష్ణుడు పుట్టిన తర్వాత ప్రసాదం పెట్టాడంట అక్కడ నంద మహారాజు. అందుకు మనకి గౌరీ మఠంలో ముని మహారాజు వారు కూడా మనకి ప్రసాదం పెడతారు. తప్పకుండా రండి, మీ పిల్లలు తీసుకోరండి, ఆనందంగా కృష్ణుడు చూడండి. సర్వం శ్రీకృష్ణ.